ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు. అంతేకాదు, షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైన ఫైర్ అయ్యారు. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదన్నారు. తప్పుడు కోతలు కూసి వెధవలను రేటింగ్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్స్పై కఠిన చర్యలు ఉండాల్సిందే అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా అన్నారు. సమాజం ఇలాంటి మక్కిలి చేష్టలను హర్షించదని షర్మిల తెలిపారు. పార్టీ వాళ్ళకి ఇలా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందే అన్నారు. వ్యక్తిగత హననానికి పాల్పడే నీచ వ్యవస్థ ఒక మన రాష్ట్రంలో ఉందని, ఈ విషయం సంస్కృతికి బీజం చేసింది వైసీపీ, టీడీపీలే అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టి సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఓచం నిత్యం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. రక్త సంబంధాన్ని మరిచారన్నారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందుతున్నారని షర్మిల గుర్తు చేస్తున్నారు. అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టారని, మీరే పెంచి పోషించి కాలకేయాలే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని వారిని గుర్తు చేశారు. ఈ దారుణ సంస్కృతిని నిలిపివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు.